మా బ్రతుకులు మా జీవితంలో మీరు మాకు అనుగ్రహించిన ఈ సమయం కొరకు మీకు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. మీరు ఇచ్చిన ప్రభావములు మీరే పొందమని ఏ విధమైనటువంటి ఆటంకములు, అడ్డులు, అభ్యంతరములు లేకుండా మీరే కృప చూపమని క్రీస్తునామమున అడుగుచున్నాము తండ్రి. దేవనామనికి స్తోత్రం. అందరికి వందనాలు. మరి రీతిగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ సమయంలో మరి దేవుని వాక్యమును మరి క్లుప్తముగా మరి కొద్ది నిమిషాలు మనము విందాం. మరి రీతిగా మరి దేవుని యొక్క వాక్యములో వ్రాయబడినటువంటి మాట మరి కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయము 9వ వచనములో వ్రాయబడినటువంటి మాటను మనము గమనించుదాం. ఒకనితో ఒకడు అబద్ధము ఆడకుడి. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి. దేవుని వాక్యము మనకి స్పష్టముగా తెలియచేస్తున్నటువంటి ఈనాడు మరి చూసినట్లయితే చాలామంది కూడా మరి ప్రకారం అబద్ధములతోనే కాలం గడుపుతూ ఉండేటువంటి పరిస్థితులు. దేవుని వాక్యమేమో ఒకరితో ఒకడు అబద్ధం ఆడవద్దు, అబద్ధము చెప్పవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు అనేటువంటిది దేవుని వాక్యం మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉంటుంది. ఈ దినములలో చూసినట్లయితే అయిన దానికి, కాని దానికి, చిన్నదానికి, పెద్దదానికి, ప్రతి దానికి కూడా మనుషులు ఏమి నేర్చుకున్నారంటే అబద్ధము ఆడటము నేర్చుకుంటున్నారు. అబద్ధం ఆడటము నేర్చుకుంటున్నారు. దేవుని వాక్యం ఏముందంటే పుట్టిన తోడనే అబద్ధములు ఆడుచూ తప్పిపోతున్నారంట. పుట్టిన తోడనే అబద్ధములు ఆడుచూ తప్పిపోతున్నారంట. ఒక్కసారి గమనించండి ప్రియమైనటువంటి వారులారా, ఒక్కసారి గ్రహించండి. అందుకని చెప్పుచున్నటువంటి మాట. ఎందుకంటే ఈ దినాలలో ప్రతి ఏదో ఒక సందర్భంలో రోజుకి మనం ఎన్ని అబద్ధములు ఆడాల్సి వస్తుందో, ఎన్ని అబద్ధములు చెప్పుచున్నామో మనకే తెలియట్లే. జాగ్రత్త. దేవుని వాక్యము మనకి చెప్పుచున్నటువంటి మాటను బట్టి మనము నడుచుకోవాలి. ఎవరికి చెప్పుచున్నారు అంటే దేవుని బిడ్డలైనటువంటి మనకి. దేవుని బిడ్డలమైనటువంటి మనము ఒకరితో ఒకరు అబద్ధము ఆడకూడి అన్నాడు. ప్రియమైన వారులారా, మరి నీ జీవితములో ప్రభుని ఎరిగిన తరువాత, ఎరగనప్పుడు మరి ఎన్నో అబద్ధములు ఆడాం, ఎన్నో అబద్ధములు చెప్పాం మనం. కానీ మరి ఎరిగిన తరువాత ఎరిగిన వారికి చెప్పుచున్నారు, ఎరగని వారికి కాదు. దేవుణ్ణి ఎరిగినటువంటి వ్యక్తి అసలు సరదాగైనా కూడా ఒకరితో ఒకడు అబద్ధం ఆడకూడదంట. సరదాగానైనా, సరదా కోసమైనా. ఒక కుమారుడంట తండ్రితో కూడా పొలానికి వెళ్ళాడంట. వెళ్ళి మరి ప్రకారంగా ఇతడేమో తండ్రి ఏమో పొలం పనిలో నిమగ్నం అయిపోయాడంట. ఇతడేమో మరి ప్రకారంగా కొంచెం దూరంలో మరి ఆడుకుంటూ మొదలు పెట్టాడు. అయితే ఉండి ఏమన్నాడంటే నానా పులి అని ఇదిగో ఈ ప్రకారంగా కేకలు వేశాడంట. కేకలు వేస్తే మరి ఆ తండ్రి మరి ప్రకారంగా పరిగెత్తుకుంటూ వచ్చాడంట. మరి కుమారుడు మరి ఎదుగో ఈ ప్రకారంగా పులి అని కేకలు వేస్తూ ఉంటే తాను చేసే పని ఆపి పరిగెత్తుకుని వచ్చి కుమారుడు ఏది పులి ఎక్కడ అని అడుగుచుంటే అతడు అన్నాడంటే పులి లేదు అనగానే సరేని మరలా తండ్రి మళ్ళీ వెళ్ళి తన పనిలో తాను నిమగ్నం అయిపోతే మరలా రెండోసారి నానా పులి అన్నాడంట. నానా పులి అని అంటే మరి ప్రకారంగా మరలా తండ్రి చేసే పని వదిలిపెట్టి మరలా పరిగెత్తుకొని మరి రీతిగా వచ్చారంట. పరిగెత్తుకొని వచ్చి ఏది పులి అని అడిగాడంట. ఎక్కడ అంటే ఈ కుర్రాడు
కాపీగా నిలబడి ఊలి లేదు గిల్లి లేదు అన్నాడు. అంటే ఇక తండ్రి మరల ఇదిగో నవ్వుకుంటూ వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయిన తర్వాత మరలా మూడవసారి నిజంగానే పులి వచ్చింది. అప్పుడు నానా పులి అంటున్నాడంట. అంటే ఇదిగో నా కొడుకు లేక నా కుమారుడు ఇదిగో నన్ను ఆట పట్టిస్తున్నాడు అనుకొని, అది కూడా ఇప్పటికి 2 సార్లు పులి అన్నాడు. వెళితే అక్కడ లేదు, నవ్వుతున్నాడు. సరదాగా నన్ను ఆట పట్టించాలనుకున్నాడు అనుకొని తండ్రి ఏం చేశాడంటే మూడవసారి వెళ్ళాలి. నిజంగానే పులి వచ్చింది. నిజంగానే పులి వచ్చి ఇదిగో ఆ పాత్ర ప్రాణం తీసేసి. కారణం ఏంటి? ఇతడు తండ్రిని ఆట పట్టించాలనుకున్నాడు. అబద్ధం చెప్పి తండ్రిని ఆట పట్టించాలనుకున్నాడు. తీరా చూస్తే ఎదుగు అతడు అబద్ధం ఆడటం వలన ప్రాణం పోగొట్టుకున్నాడు. అబద్ధం చెప్పడం వలన ప్రాణం పోగొట్టుకున్నాడు. అబద్ధం చెప్పడం వలన అతడు ప్రాణం పోగొట్టుకున్నాడు. అందుకని ఎప్పుడైనా సరే సరదాగైనా ఒకరితో ఒకరు ఏమాత్రం కూడా అబద్ధము ఆడకూడదు. ఒకరితో ఒకరు సరదా కోసమైనా అబద్ధములు ఏమాత్రం కూడా ఏదో సరదాగా చెప్పాలి, నిజమని నమ్మేసావా? ఏదో సరదాగా అన్నాను, సరదాగా చెప్పా, అది నిజమని నమ్మేవా నువ్వు? అంటే ఏంటి? దేవుని వాక్యము నీకేం చెబుతుంది? అబద్ధము చెప్పవద్దు, అబద్ధం ఆడకుడి అని చెప్పుచ్చు. అబద్ధం ఆడవద్దు అని చెప్పుచున్నప్పుడు మరి నువ్వు దేవుణ్ణి ఎరిగి, దేవుణ్ణి కలిగి, దేవునిలో నడుస్తూ ఎప్పుడు కూడా మనకి దేవుని యొక్క వాక్యము మన జ్ఞాపకాలలో ఉండాలి. దేవుని యొక్క వాక్యము మన జ్ఞాపకములో ఉండాలి. దేవుని యొక్క వాక్యమును ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. దేవుని యొక్క వాక్యమును ఎప్పుడు కూడా నెమరు వేస్తూ ఉండాలి. దేవుని యొక్క వాక్యమును ఎప్పుడు తలపోసుకుంటూ ఉండాలి. అప్పుడు నీవు జాగ్రత్త పడతావు. నేను అబద్ధం చెప్పకూడదు, నిజమే చెప్పాలనుకుంటావు. ఎందుకంటే అబద్ధం అనేది దేవునికి అసహ్యం. అబద్ధం అనేది దేవుడికి అసహ్యం. దేవుడు అబద్ధమును అసహ్యించుకుంటాడు. అబద్ధములు కనుక ఎందుకు నువ్వు అబద్ధం చెబుతున్నావు? ఉన్నది ఉన్నట్టు ఎందుకు చెప్పలేకపోతున్నావు? విన్నది విన్నట్టు ఎందుకు చెప్పలేకపోతున్నావు? ఎప్పుడైనా సరే ఉన్నది ఉన్నట్టు చెప్పు, విన్నది విన్నట్టే చెప్పు. విన్నది ఒకటి, చెప్పేది ఒకటి, అన్నది ఒకటి, చెప్పేది ఇంకొకటి అనేటువంటిది ఏమాత్రం కూడా ఉండకూడదు. అన్నది అన్నట్టు చెప్పు, విన్నది విన్నట్టే చెప్పు. అంతేగాని అబద్ధం అనేటువంటిది నువ్వు చెప్పే దాంట్లో, నువ్వు చెప్పే మాటల్లో ఏది ఒక్క చిన్న అబద్ధమైనా సరే ఉండకుండా చూసుకోవాలి. సత్యము చెప్పుచు క్రీస్తుకు వలె ఉండాలి. మనం సత్యము చెప్పుతూ క్రీస్తుకు వలె. ఏమైనటువంటి వారులారా గమనించండి, గ్రహించండి. ఎందుకంటే దేవుడి వాక్యము ఎప్పుడు కూడా గుర్తు చేసుకో. దేవుడు మనకి ఏమి చెప్పాడో దాన్ని మనము గుర్తుంచుకోవాలి. దేవుని యొక్క వాక్యమును మనం వింటున్నప్పుడు ఆ వాక్యమును ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మనతో ఏమి చెప్పాడో, దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుడు మనతో ఏదైతే చెప్పుచున్నాడో దాని ప్రకారముగా నేను నడుచుకోవాలి.
దాని ప్రకారముగా నేను జీవించాలి అనేది నీకు ఉండాలి. చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే అబద్ధం చెప్పి తప్పించుకోవాలనుకుంటారు. అబద్ధం చెప్పి తప్పించుకోవాలనుకుంటారు. దేవుని వాక్యం ఏం చెబుతుందంటే అబద్ధములు ఆడువాడు ఏమాత్రం కూడా తప్పించుకోలేడు, ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఎప్పుడైనా సరే నిజమైనటువంటిది బయటకు వస్తుంది. నిజమనేటువంటిది నిలకడ మీద తెలుస్తుంది. అందుకనే మనుషులు అబద్ధములను అసత్యములను నమ్మకూడదు. అబద్ధములను అసత్యములను ఆశ్రయించకూడదు. సత్యమును మాత్రమే మనము ఆశ్రయించాలి. ప్రియమైన వారులారా, గమనించండి, గ్రహించండి. ఈ కుర్రవాడు తండ్రితో సరదాగా తండ్రిని ఆట పట్టించడం కోసం ఏదో పులిని గురించి చెప్పాడు. సరే, ఒకసారి చెప్పాడు, రెండవసారి చెప్పాడు. ఈసారి నిజముగానే పులి వచ్చిందంట. తండ్రి ఏమనుకున్నాడు, నా కుమారుడు అబద్ధం చెబుతున్నాడు, నన్ను ఆట పట్టించడం కోసం ఎదుగో అబద్ధము చెబుతున్నాడని మూడవసారి తండ్రి వెళ్ళలా. నిజంగానే పులి వచ్చింది. మూడవసారి తండ్రి వెళ్ళలా. ఒకసారి నువ్వు అబద్ధం చెప్పి ఇతరులను నమ్మించవచ్చు, రెండవసారి అబద్ధం చెప్పి ఇతరులను నమ్మించవచ్చు. ఇదిగో నీవు 1, 2, 3 సార్లు మాత్రమే అబద్ధము చెప్పి నీవు ఏదైనా మనుషుల్ని నువ్వు నమ్మించవచ్చు, కానీ తరువాత మనుషులు నీ మాటలు నమ్మరు. మనుషులు నీ మాటలను విశ్వసించరు. ఎందుకంటే నువ్వు అబద్ధము చెప్పుచున్నావని వారికి అర్థమవుతుంది. నువ్వు నిజము చెప్పట్లేదని, నువ్వు చెప్పేది అబద్ధమని ఏదో ఒకరోజు మనుషుడు గుర్తిస్తారు. నువ్వేమనుకుంటున్నావంటే నేను అబద్ధము నేను నమ్మిస్తున్నాను, అబద్ధము చెప్పి నేను అబద్ధము చెప్పి నమ్మిస్తున్నాను, మనుషుల్ని నమ్ముతున్నారు నా మాటని అని, నమ్ముతున్నారు నా మాటని, నేను ఏం చెప్పినా కూడా నమ్ముతున్నారని అనుకుంటున్నావు. ఏదో ఒకరోజు నువ్వు చెప్పేది అబద్ధమని ఏదో ఒకరోజు బయటకు వస్తుంది. బుద్ధికాలం మాత్రమే నమ్మించగలుగుతావు మనుషులని. కొంతకాలం మాత్రమే అబద్ధములు చెప్పి మనుషులని నీవు నమ్మించవచ్చు, కానీ నిజమనేది తెలిసిన తరువాత మనుషులు నిన్ను కానీ నీ మాటలను కానీ నమ్మేటువంటి అవకాశము ఉండదు అన్న సంగతిని తెలుసుకోవాలి, గ్రహించాలి. మనల్ని మన మాటలని ఇక విశ్వసించే అవకాశము ఏమాత్రం కూడా ఉండదు, ఏమాత్రం కూడా. ఒకసారి గ్రహించు, గమనించండి ప్రియమైన వారులారా, గ్రహించండి. మరి ఈ ప్రకారంగా ఒక వ్యక్తి ఉన్నాడు, మనం బైబిల్లో చూడొచ్చు. ఒక వ్యక్తి ఉన్నాడు, దేవునితోనే అబద్ధం చెప్పి తప్పించుకోవాలనుకుంటున్నాడు. దేవునితోనే అబద్ధం చెప్పి తప్పించుకోవాలనుకుంటున్నాడు. సరే, మనుషులతో అబద్ధము చెప్పి తప్పించుకుంటున్నాం, మన తోటి వారితో అబద్ధములు చెప్పి తప్పించుకుంటున్నాం, మన ఇరుగు వారితో పొరుగు వారితో అబద్ధములు చెప్పి నీవు తప్పించుకోవచ్చు, కానీ తప్పించుకుంటున్నాం. ఈయన ఒక వ్యక్తినైతే ఏకంగా దేవునితోనే అబద్ధం ఆడుతుంది. కయ్యను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడు అని అడిగాడు. ఇతడు అబద్ధం చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నాడు. తన తమ్ముడిని చంపాడు. ఇతడు తన తమ్ముడి మీద పడి తన తమ్ముడిని చంపాడు. తన తమ్ముడి మీద పడి చంపాడు. ప్రియమైనటువంటి వారులారా, గమనించండి, గ్రహించండి. తన తమ్ముడి మీద పడి చంపాడు. తన తమ్ముడిని
తనకు అడ్డు తొలగించుకోవడానికి తన తమ్ముడిని చంపేశాడు, తనకు అడ్డు తొలగించుకుంటాడు. అయితే దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు, కయ్యను నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడున్నాడు అని కయ్యను అడుగగా అతడు అంటున్నాడు, నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలి వాడినా, నేను ఎరుగును. నిజమే నా సంగతి, అతడు చెప్పింది నిజమేనా? అసలు అడుగుతుంది ఎవరు? దేవుడు అడిగాడు. ఆయన దేవుడు అతన్ని పిలిచి, అయ్యా నీ తమ్ముడు ఎక్కడున్నాడు అని అడిగితే, నా తమ్మునికి నేను కావలి వాడినా, నేను ఎరుగును అని చెప్పాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది, కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద నీ ఉండకుండా శపింపబడిన వాడు. ఒక్కసారి గమనించండి, ఒక్కసారి గ్రహించండి. కారణం ఏంటి? అబద్ధము చెప్పి తప్పించుకోవాలనుకున్నాడు. దేవునితోని అబద్ధము చెప్పి తప్పించుకోవాలనుకున్నాడు. దేవునితోని అబద్ధమాడి తప్పించుకోవాలనుకుంటున్నాడు. ఇతను ఎంతగా తెగించాడు. అరే నన్ను అడుగుతుంది ఎవరు? దేవుడు కదా. నన్ను అడిగింది దేవుడు. దేవునికి తెలియదంటూ ఏముంది? మనము చేసేవన్నీ కూడా దేవునికి తెలియకుండా ఉంటున్నాయా? మనము చేసే మంచిని ఆయన చూస్తున్నాడు, మనము చేసే చెడును ఆయన చూస్తున్నాడు. ఆయన ఏమి చూడకుండా లేడు. లంచం పుచ్చుకుంటాం చూస్తున్నాడు, లంచము ఇవ్వటం చూస్తున్నాడు. ఆయన మంచివారిని చెడ్డవారిని చూస్తున్నాడు. ఆయన చూడకుండా లేడు. ఆయన మంచివారిని చూస్తున్నాడు, చెడ్డవారిని కూడా ఆయన చూస్తున్నాడు. ఆయన కన్నులకు మరుగైనది ఏది కూడా లేనే లేదు. ఆయన కన్నులకి మరుగైనది ఏది లేదు. నీలోనైనా, నాలోనైనా, ఎవరిలోనైనా, ఎంతటి వారిలోనైనా, ఎట్టి వారిలోనైనప్పటికీ సరే మనము చేసేవి కానీ, మనము చూసేవి కానీ, మనము అనేవి కానీ, మనము వినేవి కానీ ఏవైనప్పటికీ సరే దేవునికి తెలియందంటూ ఏది కూడా లేనే లేదు. ఆయన కన్నులకి మరుగైనది ఏది లేదు. ఆయనకి వినపడనివి అంటూ ఏవి కూడా లేనే లేవు. ఆయనకి కనపడనివి లేవు, ఆయనకి వినపడనివి కూడా ఆయనకి కనపడనివి లేవు, ఆయనకి వినపడనివి కూడా లేవు. ప్రియమైన వారులారా, గమనించండి, గ్రహించండి. ఆయన మంచివారిని చెడ్డవారిని చూస్తున్నాడు. ఆయన మనం ఏదైతే చేస్తున్నామో ఆయనకి తెలియకుండా ఉంటుందా? కారణం ఏంటి? కొందరేమో తెలిసి చేస్తున్నారు, కొందరేమో తెలియకే చేస్తున్నారు. ఏమైనా వాక్యము తెలియక కొందరు, వాక్యము తెలిసి మరి కొందరు. వాక్యము ఎరుగక దేవునిని ఎరగినటువంటి వ్యక్తులు చేస్తున్నారంటే సరే, మరి దేవునిని ఎరిగిన వారు కూడా మరి ఇదే పరిస్థితిలో ఉంటున్నారు అంటే మరి ఎలా? ప్రియమైన వారులారా, ఒక్కసారి గమనించండి. దేవుణ్ణి ఎరగినటువంటి వ్యక్తులు
చేసే ప్రతి దానిని బట్టి దేవుడు దగ్గర వేడుకుంటే దేవుడు క్షమిస్తాడు. కారణం ఏంటి? ఒక్కసారి గమనించండి, ఒక్కసారి గ్రహించండి, ఒక్కసారి గమనించండి, గ్రహించండి. ఎదుగో ఈ ప్రకారంగా మరి ఆయన అంటున్నాడు, నా తమ్మునికి నేను కావలవాడనా, నేను ఎరగను. అరే దేవునితోనే అబద్ధము. ఇక మనుషులకైతే ఎన్ని అబద్ధాలు చెబుతారు. ఒక వ్యక్తి దేవునితోనే అబద్ధము మరి ఎందుకో చెప్పడానికి తెగించాడు అంటే ఇక మనుషులకి ఇక ఎన్ని, భర్తతో ఎన్ని అవసరాలు అబద్ధం అని చెప్తున్నారు, భార్యతో ఎన్ని అబద్ధాలు చెప్పచ్చు, తల్లిదండ్రులతో ఎన్ని అబద్ధాలు చెప్పుచున్నాం. ఒకసారి గమనించండి ప్రియమైన వారు, ఒకసారి గ్రహించండి, గమనించండి, గ్రహించండి. ఈనాడు తల్లిదండ్రులతో పిల్లలైనటువంటి వారు ఎన్ని అబద్ధములు చెప్పచ్చు, వారి అనబడిన వారు భర్తలతో ఎన్నిసార్లు అబద్ధాలు చెప్పు. అన్ని నిజమే చెప్పుచున్నావా? అలాగే భర్తలు అనబడిన వారు భార్యలతో అబద్ధము చెప్పకుండా ఉంటున్నారా? అలాగే భార్యలు అనబడిన వారు భర్తలతో అబద్ధము చెప్పకుండా ఉంటున్నారా? తల్లిదండ్రులు అనబడిన వారు పిల్లలతో అబద్ధము చెప్పకుండా ఉంటున్నారా? ఒక్కసారి గమనించండి, గ్రహించండి. ఎప్పుడు కూడా ఎందుకు అంటే దేవుడు వింటున్నాడు అన్న సంగతిని, దేవుడు మనము చెప్పేది వింటున్నాడని, మనము అనేవి వింటున్నాడని, మనం మాట్లాడే ప్రతి మాట కూడా మాటకు ముద్ర వేస్తున్నాడని, విమర్శ దినమున ఆయన దానిని తీర్పులోనికి తీసుకొస్తాడని మనము గుర్తుంచుకోవాలి. గుర్తుంచుకుంటే మనము అబద్ధము చెప్పటానికి కానీ అబద్ధం ఆడటానికి కానీ ఏమాత్రం కూడా సాహసించు. ఏం ప్రాణం మీదకి వచ్చిందని, ఏ ప్రాణం మీదకి వచ్చిందని అబద్ధం ఆడాలి. ప్రియమైనటువంటి వారిలారా గమనించండి, గ్రహించండి. ఇతడు అబద్ధం చెప్పి తప్పించుకోవాలనుకున్నాడు కానీ కయ్యను తప్పించుకోలేకపోయాడు, దేవుని దగ్గర తప్పించుకోలేకపోయాడు. అబద్ధం చెప్పి తప్పించుకోవాలనుకున్నాడు. తన తమ్ముడిని చంపి గోతులో పూడ్చిపెట్టాడు. తన తమ్ముడిని చంపి గోతులో పూడ్చిపెట్టాడు. తెలియకుండానే దేవుడు అడుగుచున్నాడు అనుకున్నాడు. దేవునికి తెలియదేమో, నా తమ్ముడిని నేను చంపిన సంగతి వారి తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు, వాళ్ళ తల్లిదండ్రులకి తెలియకపోవచ్చు. కానీ తల్లిదండ్రులు అడిగితే నాకు తెలియదు అన్నాడు. దేవుడు అడిగినా కూడా సాక్షాత్తు దేవుడే అతన్ని అడిగితే, ఎందుకు దేవుడు అడిగాడు అంటే అతడు నిజం ఒప్పుకుంటాడేమో అనుకున్నాడు. కానీ అతడు నిజం చెప్పలా, దేవునితో అబద్ధమే చెప్పాడు. ఎందుకంటే అతను అనుకున్నాడు, నా తల్లిదండ్రులకి తెలియనట్లుగానే దేవునికి కూడా తెలియదేమో, తెలిస్తే నన్ను నిలదీసేవాడు కదా, నా తమ్ముడు ఎక్కడున్నాడని ఎందుకు అడుగుతాడు, దేవునికి కూడా తెలియదులే అనుకొని వెంటనే ఏం చేశాడంటే అబద్ధం చెప్పాడు. నా తమ్ముడికి నేను కావలవాడు, నేను
నిజంగా కయ్యను చెప్పింది నిజమేనా? తన చేతులతో తన తమ్ముడిని చంపాడు. తన చేతులతోనే తన తమ్ముడిని అతడు బాధి పెట్టాడు. తన చేతులతో తన తమ్ముడిని చంపి తన చేతులతోనే అతడు బాధి పెట్టాడు. మరి తెలియదని ఎలా చెప్పుచున్నాడు? తాను స్వయంగా తన తమ్ముడిని చంపాడు. స్వయంగానే తన చేతులతో తానే తన తమ్ముడిని బాధి పెట్టాడు. మళ్ళీ నాకు తెలియదు అని తప్పించుకో చూసుకో. దేవుడు తెలియక అడగల, దేవునికి తెలుసు. కానీ నిజము చెబితే తాను చేసిన తప్పును, తాను చేసిన పొరపాటును దేవుని దగ్గర ఒప్పుకుంటే క్షమిస్తాను అనుకున్నాడు. కానీ అతడు ఒప్పుకొన్నట్టుకు బదులు తప్పుకున్నాడు. ఒప్పుకొన్నట్టుకు బదులు తప్పు తాను చేసిన దానిని బట్టి తాను దేవుని ఎదుట ఒప్పుకొన్నట్టుకు బదులు దేవుని ఎదుట కప్పుకొని అబద్ధమన్నాడు. దేవుని వాక్యములు ఏముందంటే, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. అయ్యేను వర్ధిల్ల తాను చేసినటువంటి పాపమును, నరహత్య అనేటువంటిది దేవుని దృష్టిలో పాపం కనుక అతడు శాపం. ప్రేమైనటువంటి వారులారా, గమనించండి, గ్రహించండి. ఎప్పుడు కూడా అబద్ధములు వాడు తప్పించుకోడు. ఎంతటి వాడైనప్పటికీ సరే కొద్ది దినాలు తప్పించుకోవచ్చు, కొన్ని రోజులు తప్పించుకోవచ్చు, కానీ అన్ని రోజులు తప్పించుకోలేవు. దొంగతనాలు చేయొచ్చు, తప్పించుకోవచ్చు, కానీ ఏదో ఒక రోజు పట్టబడతాడు. అలాగే పాపము చేసేవాడు కొన్ని రోజులు చేయొచ్చు, కానీ ఏదో ఒక రోజు అతడు చేసిన పాపమును బట్టి అతడు పట్టబడతాడు. దేవుని వాక్యములు ఏముందంటే, మీ పాపములు మిమ్మలను పట్టుకొనును. మీ పాపములు మిమ్మల్ని పట్టుకుంటే పట్టుకోదనుకోవద్దు. ఏదో ఒక రోజు నీ పాపము నిన్ను పట్టుకుంటుంది, పట్టేస్తుంది. ఏదో ఒక రోజు నీ పాపము దొరకట్లేదు. ఇప్పుడు మనం చూస్తుంటే లంచము తీసుకుంటూ పట్టుబడ్డాడని, ఆ ఒక్కరోజే ఆయన లంచం తీసుకుంటుంది. ఎప్పటి నుంచి తీసుకుంటున్నాడు? లంచగొండి ధనం అనేటువంటిది దేవుని దృష్టికి నేరం. కారణం ఏంటి? ఏదో ఒక రోజు పట్టబడతారు. ఎవ్వడూ తప్పించుకోలేడు. తాము చేసినటువంటి వాటి విషయంలో ఈ రోజు కాకపోయినా మరి ఒక రోజు, ఈ సంవత్సరం కాకపోయినా మరి ఒక సంవత్సరం, ఏదో ఒక రోజు తాము చేసిన వాటిని బట్టి వారు పట్టబడతారు. ఏమనుకుంటున్నాను? నేను చేసేది ఎవరికీ తెలియదు, నేను అబద్ధము చెప్పుచున్నానన్న సంగతి వారికి తెలియదులే అని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఏదో ఒకరోజు నువ్వు చెప్పింది అబద్ధమని నిజం బయటికి వస్తుంది. ఎప్పుడైనా నిజం బయటికి వచ్చిన నాడు నువ్వు చెప్పింది అబద్ధమని తేలిపోతుంది. నిన్నటువంటి వాళ్ళని గమనించండి, గ్రహించండి. ఇంకొక ఆయన ఉన్నాడు, దేవుని సేవకుడు.
ఆయన్ని అడిగాడు. దేవుని సేవకుడు ఆయన్ని అడిగాడు. ఆ సేవకుడు దగ్గర ఉన్నటువంటి ఆ పనివాడు, ఆయన పేరు గెహజీ. ఆయన పేరు గెహజీ. ఆ గెహజీని సేవకుడు అడుగుచున్నాడు, గెహజీ, నీవు ఎచ్చటి నుండి వచ్చితివని అడిగినందున వాడు, నీ దాసుడునైనా నేను ఎచ్చటికి పోలేదనెను. సేవకుడు అడుగుతున్నాడు, గెహజీ, నువ్వు ఎచ్చటి నుండి వచ్చితివని అడిగినాడు. ఎక్కడి నుంచి వచ్చావు? ఆయన కళ్ళు తెరిచి, ఎందుకంటే ఎక్కువగా ప్రార్థనలో గడుపుతూ ఉంటారు సార్, ఎందుకు ఆయనని ఎక్కడి నుండి వచ్చావని ఆయన అడిగాడు. ఎందుకు అడిగాడు? తెలియక అడిగాడా, తెలిసి అడిగాడా అనేటువంటిది గెహజీగా అర్థం కాదు. తెలియదు అనుకుంటా, అందుకే నన్ను అడిగి ఉంటాడు అనుకున్నాడు. ప్రియమైనటువంటి వారు గమనించాడు. నయమానబడినటువంటి సిరియా దేశస్థుడైన నయమాను ఎలీషా గారి యొద్దకు వచ్చాడు తన వ్యాధిని పోగొట్టుకుంటానికి. ఆ వ్యాధి పోయినది, వ్యాధి పోగొట్టుకున్నాడు. ఆయనకి కుష్ఠరోగం. ఆ రోగమును పోగొట్టుకుంటానికి దేవుని సేవకుడైన ఎలీషా గారి యొద్దకు వచ్చాడు. ఎలీషా గారి దగ్గరికి వస్తే ఎలీషా గారు చెప్పాడు, అబ్బాయి నువ్వు యోర్దాను నదిలో 7 సార్లు ఎత్తుకోమను అని చెప్పాడు. చెబితే ముందు ఆయన కోపం తెచ్చుకున్నాడు. మా దేశంలో గొప్ప నదులు ఉన్నాయి, యోర్దాను నది, ఆయన చాలా ఆ నదిని సీపుగా తీసుకున్నాడు. మా దేశంలో గొప్ప నదులు ఉన్నాయి అని ఆ నదుల్లో స్నానం చేసి నేను శుద్ధుడవుతానని. ప్రియమైన వారిలో నదిలో కాదు, దేవుని సేవకుడు చెప్పి దేవుని ద్వారా దేవుని మాట చొప్పున దేవుని సేవకుడు ఇదిగో ఆ ప్రకారంగా అతనికి చెప్పాడు. ఆ మాటకి విధేయత చూపాలి. తనతో దేవుని సేవకుడు తనతో చెప్పింది దేవుని మాటని, ఆ మాటకి లోబడి దానికి విధేయత చూపటం వలన స్వస్థత ఉన్నది. నదిలో స్నానం చేయటం వలన కాదు, నదిలో స్నానం చేయటం వలన కాదు, నదిలో ఏమీ లేదు. దేవుని యొక్క మాటలో ఆయన తన వాక్కును పంపి బాగు చేస్తాడు అని ఉంది దేవుని వాక్యం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేయడు. కనుక నదిలో లేదు. దేవుని సేవకుడు దేవుని మాట చొప్పున తనతో చెప్పాడు. ఆ మాటను విశ్వసించి ఆ మాటకు లోబడి విధేయత చూపాలి. ఆయన చెప్పినట్టు వెళ్ళి చేయమన్నాడు. దేవుని మాట చొప్పున సేవకుడు చెప్పాడు. యోర్దాను నదిలోనికి వెళ్ళి 7 సార్లు అంతే. ఏమైనా వారిలారే గమనించండి, గ్రహించండి. ఆ రీతిగా అతడు చేశాడు. ముందు చేయటానికి సుముఖత చూపలేదు, తరువాత సుముఖత చూపాడు, వెళ్ళాడు. మరి ప్రకారంగా 7 సార్లు మునిగి లేచాడు, ఇదిగో స్వస్థత పొందాడు. అప్పుడు దేవుని సేవకునికి ఇదిగో వెండిని కొంత వస్త్రములను కానుక తీసుకొచ్చి మరి ప్రకారంగా ఆయన ఎదుట పెట్టాడు. అయ్యా, నా చేతి కానుక పుచ్చుకోండి అని, కానుక పుచ్చుకోండి అని వెండిని వస్త్రములను కానుక ఇస్తుంటే సేవకుడు తీసుకోరా, వద్దులే బిడ్డ. సేవకుడు చెయ్యి చాపల వాటిని స్వీకరించడానికి ఎందుకనో మరి తీసుకుంటానికి
ఆయన ఇష్టపడరా, తీసుకుంటానికి ముందుకు రా, తీసుకో. అప్పుడు ఇదంతా కూడా ప్రక్క నుండి చూస్తున్నాడు గేహాజీ. నా యజమానునికి ఎదుగో దానిని పుచ్చుకునటానికి ఏమాత్రం కూడా మనసు లేదు. కాబట్టి నేను త్వరగా వెళ్ళి ఆ రథమును కలుసుకొని కొంత వెండిని బంగారం తెచ్చుకుందామనుకున్నాను. అవి తెచ్చుకుందామని ముందుకు వెళ్ళాడు. ప్రియమైన వారులారా, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో వ్రాయబడిన మాట 25 వచ్చింది. మరి ఈ ప్రకారంగా నా యజమానునికి అది పుచ్చుకొనుటకు మనస్సు లేకపోయాను. ఎందుకని? ఎప్పుడు కూడా దేవుని యొక్క సేవకుల మనసును దేవుని మీద, దేవుడు చెప్పే మాటల మీద మనస్సు పెడతారు. వెండి మీద, బంగారం మీద, వస్త్రముల మీద ఏ మాత్రం కూడా ఎదుగో నిజమైనటువంటి దేవుని యొక్క సేవకులు ఎప్పుడు కూడా ఎదుగో లోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టండి. ఏమైనా వారు గమనించండి, గ్రహించండి. ఈ గెహాజీ దేవుని సేవకుడు ప్రక్కన ఉండి ఇదంతా చూస్తున్నాడు. నా యజమానుడికి మనసు లేకపోయాను. ఏది? నయమానిచ్చేటువంటి తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేకపోయాను. అప్పుడు ఆ ఎలీషా ప్రక్కన ఉంటున్నటువంటి గెహాజీ ఏది నేర్చుకోవాలి? దేవుని సేవకుడిని చూసి తాను కూడా అదే బాటలో నడవాలి, అదే విధానంలో ఉండాలి. కానీ ఉండటానికి దేవుని సేవకుడితోనే ఉంటున్నాడు, కానీ ఉండటానికి దేవుని సేవకుడితోనే ఉంటున్నాడు, ఉండటానికి సంఘంలోనే ఉంటున్నాడు. కానీ మనసంతా కూడా వేటి మీద ఉంటుంది? లోక సంబంధమైనటువంటి వాటి మీద, లోకమిచ్చేటువంటి వాటి మీద, లోకమిచ్చేటువంటి వాటి మీద జాగ్రత్తగా. అందుకని ఇతడు నా యజమానునికి వాటిని పుచ్చుకునడానికి మనస్సు లేదు కనుక నేను త్వరగా యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకొని పోయి అతనిని కలుసుకొని అతని యొక్క ఏదైనా, అతడు ఏది ఇచ్చినా పర్లేదు, ఏదైనా తీసుకునడానికి ప్రియమైన పర్లేదు, ఏదైనా తీసుకుందాం అనుకొని పరిగెత్తాడు. కారణం ఏంటి? ఎలీషాకి తెలియదు, ఎలీషాకి చెప్పలా. ఇతడు ఏం చేశాడంటే, ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఒకవేళ సేవకుడు తన పనిలో నిమగ్నం అయిపోయాడు. ఒకవేళ ఇతని గదిలో ఇతను ఉన్నాడేమో, సేవకుడి గదిలో సేవకుడు ఉన్నాడేమో, లేక సేవకుడు ప్రార్థన చేస్తున్నాడేమో. సేవకుడికి తెలియకుండానే, సేవకుడికి చెప్పకుండానే ఎదుగో పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. వెళుతుండగా వెనకమాల రథం వెళ్ళిపోతుంది. అప్పుడు ఆయన చూశాడు, నయమానిగా రేపండి రథం అన్నాడు. అప్పుడు అతను రథం దిగి మళ్ళీ ఇతనికి ఎదురొచ్చాడు. ఏంటయ్యా అంటే చెబుతున్నాడు, క్షేమమా అని అడిగాడు. అతను అడిగితే ఏం చెబుతున్నాడు? క్షేమమే అని చెప్పి, నా యజమానుడు నా చేత వర్తమానం పంపి ప్రవక్తల శిష్యులు 2 యవనులు ఎఫ్రాయిము మాన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చారు. నీవు వారి కొరకు 2 మనుగుల వెండి, 2 దుస్తుల వస్త్రములను దయచేయమని సెలవిచ్చుచున్నాడు.
ఎలీషా తీసుకునే మనసు ఉంటే ముందే తీసుకునేవాడు కదా. ఇతడు ఎలీషా మీద అబద్ధం చెబుతున్నాడు, సేవకుడి మీదే అబద్ధం చెబుతున్నాడు, సేవకుడు పంపించాడని అబద్ధం చెబుతున్నాడు. చూడండి ఎట్టి స్థితిలో ఏమి నేర్చుకున్నట్టు. దేవుని సేవకుడు యొద్ద ఉండి, దేవుని సేవకుని ప్రక్కన ఉండి, దేవుని సన్నిధిలో ఉండి ఇతడు ఏమి నేర్చుకున్నట్టు? సేవకుడి మీదే అబద్ధం చెబుతున్నాడు. సేవకుడు పంపించకపోయినా సేవకుడు పంపించాడు, సేవకుడు అడగకపోయినా సేవకుడు అడిగాడని ఎంతకి తెగించాడు, ఎంతకి తెగించాడు. ఎప్పుడైనా సరే ఇస్తారు, వస్తే వస్తారు, అంతేగాని ఇదిగో నిన్ను తీసుకొని వెళ్ళమన్నారు, నిన్ను వెంట పెట్టుకొని వెళ్ళమన్నారు అని చెప్పకూడదు. చెప్పకపోయినా, ఎందుకంటే వారి మీద చెబితే నేను అడిగితే నా వెంట రాదు, నేను చెబితే నా వెంట రాదు. కాబట్టి ఎదుగో చెబితే నిన్ను తీసుకొని వెళ్ళమన్నారు. అమ్మగారితో చెప్పాను, అయ్యగారితో చెప్పానని ఎదుగో ఈ ప్రకారంగా నిన్ను తీసుకొని వెళ్ళమని చెప్పారులే అని చెప్పకపోయినా, అమ్మగారిని నువ్వు అమ్మగారితో నువ్వు చెప్పలేదు, అయ్యగారితో నువ్వు చెప్పలే, సేవకులతో నువ్వు చెప్పలే. ఒక్కొక్కసారి సేవకుని పేరుని, సేవకురాలు పేరుని, లేకపోతే ఎవరి మాట అయితే వింటారో వారి మాటకి వారి మీద చెప్పి వారి పేరు ఉపయోగించుకొని, ఎప్పుడు కూడా ప్రియమైనటువంటి వారిలారా ఇలాగ ఇతరుల పేర్లు చెప్పి ఉపయోగించుకోబాకు. ఏదైనప్పటికీ సరే నిజం చెప్పు. ఎందుకు ఇతరుల పేరు ఉపయోగించడం? అది తప్పు కదా, అది అబద్ధం కాదా? మరి ప్రకారంగా గెహాజీ దేవుని సేవకుడు పేరుని ఉపయోగించుకుంటున్నాడు. దేవుని సేవకుడు పేరును ఉపయోగించుకుంటున్నాడు. దేవుని సేవకుడు పేరు చెప్పి, దేవుని సేవకుడు పేరు చెప్పి జాగ్రత్త. ఏమనుకుంటున్నావో? ఇతడు ఏం చెబుతున్నాడు? నా యజమానుని యొద్దకి ఎదుగో ఎఫ్రాయిము మాన్యము నుంచి 2 వ్యక్తులు వచ్చారు కనుక పంపించాడు. ముందు సేవకుడు వద్దని వెనక మరలా కావాలని పంపిస్తాడా? సేవకుడు ముందు వద్దని చెప్పినటువంటి సేవకుడు తర్వాత కావాలని ఏ రీతిగా పంపిస్తాడు? అంటే సేవకుడు పైకి ఒక రీతిగా లోపల ఒక రీతిగా ఉంటాడా? పైకి వద్దని తర్వాత కావాలని అంటాడా? ఒకవేళ కొందరు ఉండొచ్చేమో, అందరూ ఆ రీతిగా ఉంటారు. కాదనుకుంటే కాదన్నట్టుగానే ఉంటారు, కావాలనుకుంటే కావాలనుకున్నట్టుగానే ఉంటారు. ఏమైనటువంటి వారులా అంతేగాని అస్థిరమైనటువంటి మనసుతో ఉండరు. స్థిరమైనటువంటి మనసు కలిగి ఉంటారు. అస్థిరమైనటువంటి మనసుతో ఉండరు. కాదంటే కాదు. ఎందుకంటే దేవుని వాక్యం ఏం చెబుతుంటే, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టు ఉండాలి అని దేవుని వాక్యం చెబుతుంది. అవునంటే అవును, కాదంటే కాదు, అంతవరకు. మరి అయితే వీటికి మించినది దుష్టు నుండి పుట్టేది. అది వాడు ఎన్నిసార్లైనా అబద్ధం అవుననవచ్చు, కాదనవచ్చు. ముందు అవునంటాడు, తర్వాత కాదంటాడు, తప్పించుకుంటాడు. ఏమైనా వారిలారా గమనించండి, గ్రహించండి. ఈ రీతిగా మరి సేవకుడి పేరు చెప్పి సేవకుడి పేరు ఉపయోగిస్తున్నాడు అక్కడ. ఎందుకని? తనకు కావాల్సి వచ్చి, తనకు వాటి మీద మనసు ఉంది, నయమానిచ్చే ఆ వెండి మీద, నయమానిచ్చే ఆ దుస్తుల మీద ఇతనికి మనసు ఉంది. చాలామందికి ఇదిగో ఇలాంటి మనసు నాకు ఇచ్చినా బాగుండే, వద్దన్న వాళ్ళకి
వాళ్ళకి ఇస్తున్నారు, వద్దన్నోళ్ళకి పెడుతున్నారు, కావాలన్న వాళ్ళకి. అంటే వీళ్ళ మనసు ఎప్పుడు కూడా డబ్బు మీద, విలువైనటువంటి వస్తువుల మీద అవసరం ఉంటుంది. జాగ్రత్త. ఎప్పుడైనా దేవుణ్ణి ఎరిగావు నువ్వు, దేవుణ్ణి ఎరిగిన తర్వాత నీ మనస్సు, నీ దృష్టి ఎప్పుడు కూడా దేవుని మీద, దేవుడు ఇచ్చే వాటి మీద ఉంచు. లోకమిచ్చేటువంటి వాటిని జాగ్రత్త. నిలవవు. ఎప్పుడు కూడా అబద్ధములాడి సంపాదించింది ఏది కూడా ఉండదు. గ్రహించు ప్రియ సహోదరి, ప్రియ సహోదరు. ఇతడు దేవుని సేవకుడి పేరు చెప్పి ఇదిగో పొందుకోవాలనుకొని అనుకున్నాడు. ఇతను దేవుని సేవకుడు చెప్పాడు కాబట్టి అతడు మరి ఇదిగో దేవుని సేవకుడు, అరే మరి ముందు నేను అసలు ఆయనకి ఇవ్వటానికి ఇదంతా తీసుకో, రెట్టింపు తీసుకో అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు? రెట్టింపు. అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెంట తీసుకో. 2 మనకులే కర్మ, రెట్టింపు తీసుకెళ్ళు. ఇదంతా అసలు ఆ సేవకునికి, దేవుని పేరు సేవకునికి ఇవ్వటానికి, దేవుని పేరంటే సేవకునికి ఇవ్వటానికే. ఎందుకంటే దేవుడు నా యొక్క రోగమును తొలగించాడు, దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు. నేను ఏమిచ్చినా కూడా రుణస్థుడినే. ఏమిచ్చినా నేను ఆయన రుణమును తీర్చుకోలేదు. ఎంతో కాలం నుండి ఈ కుష్ఠు రోగమును, నేను కుష్ఠు వ్యాధితో నేను ఎంత బాధపడ్డాను. నాకున్న వ్యాధిని బట్టి కలిగిన బాధను ఆయన నాకు తొలగించాడు. కాబట్టి నేను అందుకే ఎంతైనా దేవునికి కృతజ్ఞత కానుక తాను స్వస్థపడినందుకు కానుక తెచ్చి, కానుక సేవకుడు ఒట్టి చేతులతో వెళ్ళదు అని తెలుసుకొని కొంత వెండిని, వస్త్రములను తీసుకొని చేత పట్టుకొని వచ్చి మరి ప్రకారంగా మరి ఎట్లా అతడు ఎలీషా కాదన్నాడు, వద్దు వెళ్ళండి. ఇస్తుంటే కాదన్నాడు, మీరు వెళ్ళిపోండి. నయమాను కోరింది, మరి ప్రకారంగా ఎలీషా తీసుకెళ్ళమన్నాడు. కానీ నయమాను తెచ్చింది ఎలీషా తీసుకుంటానికి సుముఖత చూద్దాం. అయితే సేవకుడి పేరు చెప్పి ఈరోజు ప్రియమైనటువంటి వారు మనల్ని గమనించండి, గ్రహించండి. ఇతరుల పేరు ఉపయోగించుకొని లాభం పొందటం అనేటువంటిది దేవుని దృష్టికి ఏమాత్రం కూడా మంచిది కాదు. ఇతరుల యొక్క పేరును, ఇతరుల యొక్క పరపతిని ఉపయోగించుకొని లబ్ధి పొందాలనుకుంటూ ఉంటారు. అది దేవుని దృష్టికి ఏమాత్రం కూడా మంచిది కాదు. ఇతరుల పేరు ఉపయోగించబడు. సేవకుడి పేరు ఉపయోగించి ఇతడు లబ్ధి పొందదు. సేవకుడి పేరు ఉపయోగించాడు, నా సేవకుడు పంపించాడు. సేవకుడు పంపించకపోయినా సేవకుడు పంపించాడు. సేవకుడు చెప్పకపోయినా సేవకుడు చెప్పాడు. సేవకుడు అడగకపోయినా సేవకుడు అడిగాడని దేవుని సేవకుడి మీద దేవుని సేవకుడి పేరు ఉపయోగించుకొని తాను లబ్ధి పొందటానికి. ఈనాడు లోకములో ఇంటివారు గొప్ప గొప్ప వ్యక్తులు పేరును ఉపయోగించుకొని చాలా మంది కూడా ఇతరుల పేరును అడ్డం పెట్టుకొని, ఇతరుల పేరులు, గొప్పవారి పేరులను ఉపయోగించుకొని అనేక రీతులుగా లబ్ధి పొందుతున్నారు లోకంలో. జాగ్రత్త, అది తప్పు కనుక గమనించు, గ్రహించు.
ఈ ప్రకారంగా అయ్యా నీకు ఇష్టమైతే రెట్టింపు తీసుకొని వెళ్ళంటే ఎదుగో ఇచ్చాడు. గాడిద మీద వేశాడు, 2 మూటలకు పెట్టి. ఒక పనివాడిని కూడా ఇదిగో అక్కడి దాకా తీసుకెళ్ళి ఇచ్చేసినప్పుడు ఆయనే మోసుకెళ్తాడే అని చెప్పి ఇదిగో గాడిద మీద వేసి పంపించాడు. గబగబా మరి ఇదిగో వచ్చారు. మెట్ల దగ్గరికి రాగా వారి యొద్ద నుండి గెహాజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచిపెట్టి మీకు వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి. అలాగే వాళ్ళు వెనక్కి వచ్చిన సంగతిని సేవకుడికి తెలియకూడదని అందుకని ఇప్పుడు లోపల పెట్టండి అంటాం. ఎవరైనా ఏదైనా తీసుకొస్తే నేరుగా లోపలికి తీసుకొస్తారు. కానీ వారి చేతుల్లో నుంచి తీసుకొని వెళ్ళిపోయి తన గదిలో దాచిపెట్టి మెదలకుండా వచ్చి సేవకుడి ముందు నిలబడ్డాడు. ఏమీ తెలియదు. లోపలికి వచ్చి నిలబడ్డాడు. ఏమి తెలియనట్టు, ఏమి ఎరగినట్టు, ఎక్కడికి వెళ్ళనట్లుగా మెదలకుండా వచ్చి నిలబడ్డాడు. అప్పుడు ఎలీషా అడుగుతున్నాడు. వారిని చూసి గెహాజీ నీవెచ్చటి నుండి వచ్చితివని అడిగినందుకు ఎన్ని అబద్ధాలు చెబుతామో. ఎక్కడికి వెళ్ళావంటే ఎన్ని అబద్ధాలు, ఎంతసేపు ఏంటంటే ఎన్ని అబద్ధాలు. ఎక్కడుంటున్నాడు? దేవుని సేవకుడి దగ్గర ఉంటూ, దేవుని సేవకుడి ప్రక్కన ఉంటూ, దేవుని సేవకుడు ఉన్న స్థలం దైవ సన్నిధి లాంటిదన్న సంగతిని కూడా మర్చిపోయి ఏమి నేర్చుకున్నాడు? ఇప్పుడు భక్తి నేర్చుకోలా, భక్తి వంట పట్టించుకోలా. ఇతడు ఉండటానికి ఉన్నాడు సేవకుడి దగ్గర, సేవకుడి ప్రక్కన ఉన్నాడు. కానీ ఏమంట పట్టించుకున్నాడు? సేవకుడి యొక్క మనస్సును, సేవకుడు దేవుని యొక్క మనస్సును కలిగి ఉన్నప్పుడు ఆ సేవకుని యొక్క మనస్సును ఇతడు కలిగి ఉన్నాడు. ఆ సేవకుడి యొక్క మనస్సును కలిగి అది కాకుండా ఇతడు అక్కడ ఉంటూనే దానికి వ్యతిరేకంగా, దానికి భిన్నంగా ఇతడు బ్రతుకుతున్నాడు. దానికి వ్యతిరేకంగా, దానికి విరుద్ధంగా ఇతడు బ్రతుకుతున్నాడు. తగునా ఇదే? ఒకసారి ఆలోచించాయి. ఈ గెహాజీ లాంటి వారు ఎంతమంది ఉన్నారు? ఈ గెహాజీల వలె ఎంతమంది ఉన్నారు? సేవకులు. ప్రియమైన వారిలారా గమనించండి, గ్రహించండి. సేవకుడు కాదన్నది నువ్వు కూడా కాదనుకోవాలి. సేవకుడు వద్దన్నది నువ్వు కూడా వద్దనుకోవాలి. సేవకుడు నిరాకరించింది నువ్వు కూడా ఆ మనస్సును అపోస్తలుడైన పౌలు గారు చెబుతారు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండాలి అనేటువంటి. మీరును కలిగి ఉండడు అంటే మనము దేవుని యొక్క సేవ, ఆ మనస్సును మనము కలిగి ఉండాలి. క్రీస్తు మనస్సు ప్రతిదీ కూడా కావాలనుకునే మనస్సు కాదు, ఆయన ఇచ్చే మనస్సు, ఇచ్చుకునే మనస్సు మాత్రం కూడా అనే కాదు. కనుక ఈ సేవకుడు అతను అడుగుతున్నాడు, గెహాజీ నీవెచ్చడి నుండి వచ్చావంటే నీ దాసుడునైన నేను ఎచ్చటికి ఎంత వినయం, ఎంత వినయంతో చెబుతున్నాడు చూడు. నీ దాసుడు నన్ను నేను ఎచ్చడిగా పోలేదయ్యా, నేను ఇక్కడే ఉన్నానుగా, నేను ఎచ్చడికి పోనా. అదే నేను ఎవరితో అబద్ధం, మనుషులు ఎప్పుడు మనుషులతో అబద్ధం ఆడుతున్నాను అనుకుంటున్నావు, కానీ నువ్వు దేవునితోనే అబద్ధం ఆడుతున్నావన్న సంగతిని నువ్వు గుర్తించట్లా. ఇదే మాట
పేతురు గారు అననీయ అని అడిగాడు, నువ్వు దేవునితో కాదు మనుషులతో కాదు కదా, నువ్వు దేవునితోనే అబద్ధం ఆడావా? పేతురు గారితో అబద్ధం. అననీయ నీ పొలం ఎంతగా అన్నావంటే ఎంతగా అన్నాడు. నువ్వు మనుషులతో కాదు, పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించు? అది నీ వద్దున్నప్పుడు నీదేగా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీలో యోచించుకున్నావు? ఎందుకు నీ సంగతిని నువ్వు మనసులో ఉద్దేశించు? నువ్వు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడితివి. అదే అసలు ఆలోచన వస్తుందా నీకు? నేను మనిషితో చెబుతున్నాను అనుకుంటున్నాను, దేవునితో చెబుతున్నాను. ఒకసారి ఆలోచించే. పేతురుతో అబద్ధము చెబుతున్నాను అనుకుంటున్నాడు కానీ దేవునితోనే నేను అబద్ధము, దేవుని ఎదుట నువ్వు అబద్ధము చెప్పుచున్నావు అన్న సంగతి నీకు తెలియట్లా. నేను నీ దాసుడనైనా ఎంత వినయం ప్రదర్శిస్తున్నాడో చూడండి, ఎంత వినయము. నీ దాసుడనైనా నేను ఎచ్చటికి పోలేదు. అంతటా ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొన్నట్టుకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? గహజీ, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొన్నట్టుకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యము, వస్త్రములను, ఒలీవ తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? ఏ సమయమున ఏది చెయ్యాలో తెలుసుకో. ఇది సమయమా? కాబట్టి నయమానులకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలము అంటి ఉండును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్టు కలిగి ఎలీషా ఎదురు నుండి బయటికి వెళ్ళారు. చూడండి, అబద్ధమాడి ఏం తెచ్చుకున్నాడు? అబద్ధమాడి వెండి తెచ్చుకున్నాడు. అక్కడ నయమంతా అబద్ధం చెప్పి, ఎదుగో నా యజమానుడు పంపించాడని చెప్పి వెండిని వస్త్రాలు తెచ్చి పెట్టుకున్నాడు. సేవకుడు అడిగితేనేమో నేను ఎక్కడికి పోలేదు, నేను ఎక్కడే ఉన్నాను. అయితే ఇతడు సేవకుడికి తెలియదు అనుకున్నాడు. ఆయనకేం తెలుసులేదు, ఆయనకేం తెలుసులేదు. ఏమైనటువంటి వాళ్ళ సేవకుడు గుడ్డిగా ఉండడం, గ్రహింపు కలిగి ఉంటాడు, జ్ఞానము కలిగి ఉంటాడు, వివేచన కలిగి ఉంటాడు. అంతేగాని గుడ్డిగా ఇతడు ఏదో చెప్పాడని నమ్మేడు. నమ్మించడానికి ప్రయత్నిస్తున్నావు, ఎక్కడికి వెళ్ళలేదని నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రయత్నించాడు, ఎచ్చడికి పోలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. నమ్మించడానికి కానీ అప్పుడు అబద్ధమాడి ఇప్పుడు ఆ వెండి బంగారం ఆయన దగ్గరేమో అబద్ధం చెప్పి వెండిని వస్త్రములు తెచ్చుకున్నాడు. కానీ సేవకుడి దగ్గర అబద్ధం చెప్పాడు. నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలము చచ్చిపోయేదాకా నువ్వు బతుకున్నంత వరకు అంటే కుష్టులో తెచ్చుకో. అబద్ధం చెప్పి తప్పించుకోవాలనుకున్నాడు కానీ గెహజీ తప్పించుకోలేదు. అననీయ, సఫీరా అనబడినటువంటి వ్యక్తులు కూడా అబద్ధము చెప్పి తప్పించుకోవాలనుకున్నారు. నీ పొలం ఇంతకేనా మిత్రుడు అంటే ఇంతకే అన్నాడు. ఎందుకయ్యా? పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు నీ హృదయం ఎందుకు నీ సాతాను ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపించు? అది నీదేగా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా?
ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? ఇలా చెప్పడానికి ఎందుకని సిద్ధపడ్డావు? నువ్వు మనుషులతో కాదు, దేవునితోనే. వెంటనే అతను పడి ప్రాణాన్ని భర్త సోదరికి భార్య వెలుగు వచ్చింది. ఏమా అక్కడే ఉంది, తీసుకొచ్చిన మూట తెలుసుగా ఆమె కూడా. దేనిలో కట్టుకొచ్చారో మొత్తానికి అక్కడే ఉంది, ఇది మంది మాట్లాడుకుంది. ఏమా మీ ఫోన్ ఇంతకనే అన్నారన్నదా? ఇంతకనయ్యా. ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించారు? నీ పెనిమిటిని పాతి పెట్టిన వారి పాదములు ఒకటినే ఉన్నాయి, వారు నిన్ను కూడా మోసుకొని పోతున్నారు. వెంటనే అతని పాదాల మీద పడి ఆమె చనిపోయాడు. అబద్ధము చెప్పి ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు. అబద్ధము చెప్పి ప్రాణం పోదు. ఒక ఆయన అబద్ధము చెప్పి కుష్ఠరోగం తెచ్చుకున్నారు. ఒక ఆయన అబద్ధము చెప్పి దేశం. జాగ్రత్త, అబద్ధములకి దూరంగా ఉండటానికి ఎప్పుడు కూడా అబద్ధము చెప్పడానికి సిద్ధపడ. ఏదో ఒకటి చెప్పి తప్పించుకున్నాడు అనుకోవాలి. అబద్ధములాడువాడు తప్పించుకోలేడు. అబద్ధములాడువాడు తప్పించుకో. సరదాగైనా సరే, సరదా కోసం ఏదో సరదాగా చెప్పాను, సరదాగా దాన్ని నువ్వు నిజమని నమ్మేసావు. సరదా కోసమైన ఒకరితో ఒకరు అబద్ధాలు. దేవుని బిడ్డలకి చెప్పుచున్నటువంటి అపోస్తుడైనటువంటి పౌలు గారు చెప్పుచున్నాడు కొలస్సీ పత్రికలో, ఒకరితో ఒకడు అబద్ధము ఆడకుడే. కాబట్టి ఇప్పటి నుండి అయినా జాగ్రత్త పడదాం. ఎప్పటి నుండి అయినా అబద్ధం ఆడకుండా, అబద్ధం చెప్పకుండా ప్రార్థన చేసుకో. ప్రభువా, నేను ఎంతైనను సత్యము చెప్పు, నిజము చెప్పు. ఉండి నాకేమి లేదని చెబుతున్నావేంటి? ఎంతో కొంత ఉంది కదా నీకు, అయినా నాకు ఏమీ లేదని చెప్పు. ఉందగా. ఈనాడు ప్రభుత్వ అధికారులు పంపిస్తే లేదు, మాకు లేదు, మాకు లేదు, మాకు లేదు అనుకుంటా ఎగబడుతున్నారు. లేదా నీకు? లేదు. దేవుడు మనకి ఎంతో కొంత ఇచ్చాడు. దేవుడిచ్చింది ఎంతో కొంత మనకు ఉందగా. తప్పు కదా? తప్పు కదా? మొన్న పేపర్లో మరి ప్రకారంగా భర్తలు ఉండి కూడా లేదు అన్నట్టు ఇది పెన్షన్ తీసుకుంటున్నారంట. నిన్న పేపర్లో చూసాను. ఎలాగే ఇవ్వాలి వారికి? ఎలాగే ఇవ్వాలి? ఒంటరి మహిళ అంటూనే భర్తతో కలిసి ఉంటున్నారంట. ఆ ప్రాంతాలు కూడా రాశారు. ఆ ప్రాంతాలు కూడా వాళ్ళ పేర్లు, వాళ్ళ ఫోటోలు కూడా వేశారు. తప్పు కదా? ఎందుకు అబద్ధం? ఇటు భర్త తీసుకుంటున్నాడంటే ఇటు భార్య తీసుకుంటున్నాడంట. అతడే పెన్షన్ తీసుకుంటున్నాడంట. వృద్ధాప్య ఆ పెన్షన్ తీసుకుంటున్నాడంట. ఏమేమి ఒంటరి మహిళను తీసుకుంటున్నా. తప్పు కదండి? అబద్ధం కాదా? అబద్ధం చెబుతున్నావా? మనస్సాక్షి పనిచేస్తుందా? పని చేయట్లేదా? దేవుని బిడ్డలకి మనస్సాక్షి పని చేయాలి. దేవుడు నెరిగిన తర్వాత మనకి మనస్సాక్షి పని చేయాలి. మనస్సాక్షి చంపుకొని కాదు బ్రతకాల్సి ఉంది. మనస్సాక్షి కలిగి బ్రతకాలి. ఉండేది మనం ఎంతకాలం? కొద్ది కాలమేగా. ఏది కూడా ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళాం. ఎందుకు? మనకి ఏమీ లేని వాడికి, 2 అంగీలు ఉన్నవాడు ఏమీ లేని వాడికి ఎంతో కొంత ఉన్నవాడికని అక్కడ మరి
2 పూటల భోజనం ఉన్నవాడు ఏమీ లేని వాడికి పెట్టండి అని చెబితే నువ్వేంటి ఈ పని చేస్తున్నావు? నువ్వేంటి ఈ పని చేస్తున్నావు? వెళ్ళు, ఇప్పుడే వెళ్ళు, రద్దు చేయించు. అన్యాయముగా సంపాదించుకో. అన్యాయపు సిరి ఏమాత్రం కూడా నిలవదు. అదే న్యాయముగా సంపాదించింది ఎంతో కొంత నిలుస్తుంది. మమ్మల్ని రాసుకోండి అని చెప్పారు. ఏమీ లేని వారికి దక్కాలి. నేను వెళితే, నేను రాపించుకుంటే అసలు లేని వాడికి అది అందకుండా పోతుందేమో. ఒకవేళ నాకు వచ్చి అది లేని వాడికి దక్కకుండా పోతుంది. దేవుడిచ్చింది. పిల్లోడి పేరు వద్దు, పిల్ల పేరు, దేవుడి పేరు చాలు. చాలు, దేవుడు ఉన్నాడు చాలు, దేవుడిచ్చింది చాలు. మేమేమాత్రం కూడా నేను అసలు ముందుకు వెళ్ళను. నేను ఎప్పుడు అసలు ముందుకు వెళ్ళను, పరుగులు ఎత్తను. మేమైనటువంటి వారు గమనించండి, గ్రహించండి. దేవుడు మనకి ఎంతో కొంత ఇచ్చాడు, ఎంతో కొంత ఉంది కాబట్టి లేని వాడికి దక్కాలని ప్రార్థన చేయాలి. వారికి దక్కునట్లుగా, లేని వాడికి దొరుకునట్లు, లేని వాడికి పొందినట్లుగా. చెప్పచ్చు అబద్ధం? అబద్ధములు చెప్పి సంపాదించుకుంటాం, అబద్ధమాడి సంపాదించుకుంటాం. తెలుస్తుందా? సరే, ఇక్కడ నువ్వు అబద్ధం చెప్పి సంపాదించుకోవచ్చు. రేపు దేవుడు నిన్ను అడగడా? ఈ విషయంలో అడగడనుకుంటున్నావా? ప్రతి విషయంలో నిజంగా నీవు దేవుని బిడ్డవైతే, నువ్వు నిజంగా దేవుణ్ణి ఎరిగిన నిజమైతే, దేవుని యొక్క వాక్యము నీలో పనిచేస్తున్నట్లయితే నువ్వేం చేస్తావో తెలుసా? మార్చుకుంటావు, మారతావు, మార్చుకుంటావు. వాక్యం నీలో పని చేయనప్పుడు ఏం చేస్తామంటే ముందుకు వెళ్తాం. వాక్యం నిజంగా దేవుని వాక్యము సజీవమైనది, బలమైనది, 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడగలిగినటువంటిది. అది ప్రాణాత్మలను, కీళ్లను, మూలుకలను విభజించినంత మట్టుకు దూరి హృదయం యొక్క తలంపుల యొక్క ఆలోచనలన్నిటిని కూడా అది బయటికి తీసుకొస్తుంది. నిజంగా సజీవమైన వాక్యం అది నీలో పనిచేస్తే దేవుని వాక్యాన్ని బ్రతికించు, చంపబాదు. దేవుని వాక్యాన్ని నీలో చంపివేసుకోబాదు. ప్రియమైనటువంటి వారులారా, గ్రహించండి, గమనించండి. వాలంటీర్లు అంటున్నారు మేము ఎలా ఇవ్వాలి వాళ్ళకేనా? అరే, నేను ఒంటరి మహిళనని అని ఎదుగో ఈ ప్రకారంగా భర్తతో మళ్ళీ కలిసి ఉంటున్నా. అలాగా ఆ స్త్రీగారు ఎక్కడో ఆ ప్రాంతం వాళ్ళ పేర్లు అవన్నీ కూడా వేశారు. నిజమే అయితే చూస్తాం. ఒక ప్రక్క వీళ్ళు కలిసి ఉంటూనే ఎప్పుడో విడిపోయారు. అది మళ్ళీ కలుసుకొని ఉంటున్నప్పుడు ఏం చేయాలి? దాన్ని ప్రభు చెప్పించు. ఇప్పుడు మేము కలిసి ఉంటున్నాం, అక్కర్లేదు. ఇది ఎవరికైనా రాయండి. ప్రియమైనటువంటి వారు గమనించండి, గ్రహించండి. ఎందుకని అదేమనంటే ఎవరి సొమ్ము? మన సొమ్మేగా. నీ సొమ్మ, నీ సొమ్ము ఎత్తున్నావా? ప్రభుత్వానికి ఎవడబ్బు సొమ్ము, ఆడు బాబు సొమ్మ, ఆడు అబ్బు సొమ్మ అని ఎదుగో ఈ ప్రకారంగా మాట్లాడుతూ ఉంటారు మనుషులు. మన సొమ్మే మనకి. ఏంటి నీ సొమ్ము? కరెంటు వాడుకుంటున్నావు, కూలర్ పెట్టుకుంటున్నావు, ఏసీ పెట్టుకుంటున్నావు, ఫ్యాన్లు పెట్టుకుంటున్నావు, లైట్లు పెట్టుకుంటున్నావు. నువ్వు ఉపయోగించుకున్న దానికి నువ్వు కడతావు, నువ్వు తిన్నదానికి నువ్వు కడతావు.
భూమి ఉంది, భూమికి నువ్వు ఇంటి కట్టుకొని ఉపయోగిస్తున్నందుకు ట్యాక్స్ కట్టొద్దా? అంతే, నువ్వు ఉంటున్న దానికి కడుతున్నావు, అంతేగాని మన సొమ్మెత్తను సేల్ ట్యాక్స్ అనేటువంటిది కట్టాలి. ఎందుకంటే వచ్చే రాబడిని బట్టి నీ సొమ్మ. నువ్వెవరికి ప్రయాణం చేస్తున్నావు, రవాణా ఛార్జీ, నువ్వు ప్రయాణం చేస్తున్నావు, బస్సు ఎక్కావు, ట్రైన్ ఎక్కావు, నువ్వు ఊరికనే ఉన్న రవాణా వారికి ఇచ్చావా? ఊరికనే ఎప్పుడన్నా అసలు ఉంచుతావా? నువ్వు ఊరికనే ఏమైనా చేస్తావా? అదేమనంటే మన సొమ్ము ఇచ్చావు, మన సొమ్ము మనకి ఇస్తున్నారు. ప్రేమైనటువంటి వాడతారు తప్పు. అది బీదలైన వారికి, కడు బీదలైనటువంటి వారికి చెందాలి. ప్రతిదీ కూడా ప్రభుత్వం ఇచ్చే పథకాలు అతి కడు బీదలైన వారికి, అది బీదలైన చెందాలి. వారికి చెందినట్లుగా దేవుని బిడ్డలైనటువంటి మనం ముందుకు వెళ్ళబాక మన మనస్సాక్షి పనిచేయాలి. మన మనస్సాక్షులను పనిచేయండి. మనస్సాక్షిని చంపుకొని బ్రతకబాక, మనస్సాక్షిని బ్రతికించండి. నీ మనస్సాక్షి ఒప్పుకుంటుందా అసలు? నీ మనస్సాక్షి అసలు నిన్ను గద్దిస్తుందా? ఏ మనస్సాక్షి గద్దింపుకు లోపడుతున్నావా? మనస్సాక్షి గద్దింపు కూడా లోపడినటువంటి వారులారా, నీలో ఉన్న మనస్సాక్షి నిన్ను గద్దిస్తుందిగా, నువ్వు చేస్తుంది తప్పు, నువ్వు చేస్తుంది పొరపాటని గద్దిస్తున్నప్పుడు లోపడు. మనస్సాక్షి గద్దింపుకి లోపడు. మనస్సాక్షి పనిచేస్తే ఏం చేస్తావో తెలుసా? ముందుకు వెళ్ళవు. ఒక్కసారి గమనించి అబద్ధములాడువాడు ఏమాత్రం కూడా తప్పించుకోలేడు. తప్పించుకుందాం అనుకున్నారు, తప్పించుకోలేకపోయారు. దాని ఫలితమును, అబద్ధమును దానికి తగిన ఫలితాన్ని వారు అనుభవించారు. మనం ఆ రీతిగా కాకుండానట్లుగా ఏదైనప్పటికీ సత్యము చెప్తూ క్రీస్తుని కోరి నడుచుకుంటానికి మనలో మనం సిద్ధపరుచుకుంటాం. అట్టి కృపను ఇవ్వాలని పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని తీసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. దేవుడి యొక్క మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రిని, పరిశుద్ధ నామముకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు మా ప్రభువా. మీ కృపను బట్టి, మీ దయను బట్టి నాయన, మా బ్రతుకులో, మా జీవితంలో మా ప్రభు ఈ దినం మీరు మాకు అనుగ్రహించినందుకే నీకు స్తోత్రములు మా ప్రభువా. ఆయన ఈ దినమున నాయన జరిగించినటువంటి ఆరాధనను బట్టి నీకు స్తోత్రములు నాయన. మా ప్రభువా తండ్రి, ఒకరితో ఒకరు అబద్ధమాడుకుడి అని మా ప్రభువా నీ వాక్యము తెలియజేస్తున్నారు. అబద్ధములాడి తప్పించుకోవాలనుకున్నారు మా ప్రభు తండ్రి. ఆయన తండ్రితో అబద్ధము చెప్పిన ఆయన ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు ఒక కుమారుడు. ఆయన ఒక కథలో నాయన ఆ కుమారుడు తండ్రితో అబద్ధము చెప్పి ఎదుగు ప్రాణం నాయన మా ప్రభు తండ్రి సరదాగా మా ప్రభు తండ్రిని ఆట పట్టించుడు కోసం అబద్ధము చెప్పి తన ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు. నాయన కయ్యను అబద్ధము చెప్పి, మీతో అబద్ధము చెప్పి ఆయన శాపగ్రస్తమా శాప మా ప్రభు తండ్రి భూమి మీద దేశం మరణాన్ని తెచ్చుకున్నాడు. అలాగే గెహాజీ మా ప్రభు తండ్రి అబద్ధం అని చెప్పి సేవకుడితో అబద్ధం చెప్పి కుష్టి వ్యాధికి తాను తన కుటుంబాన్ని కుష్టి వ్యాధికి లోన్ చేసుకున్నాడు. అననీయ సభ్యురాలు అబద్ధం అని రావడం మీదకి తెచ్చుకున్నాడు. కనుక ఆయన అబద్ధములు ఆడువారు ఎవడైనప్పటికీ సరే, మా ప్రభు ఎట్టివారైనప్పటికీ సరే, మేమైనా మరి ఎవరైనప్పటికీ సరే, అబద్ధములు ఆడువాడు ఎప్పటికీ కూడా తప్పించుకోలేము. ఈ వాక్యం మాకు తెలియపరుస్తున్నాం. కనుక మా ప్రభు సత్యం మిమ్మల్ని పోలి నడుచుకోరులాడు మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాడు. మీ సన్నిధి, మీ ఆత్మను క్రీస్తునామమున అడుగుచున్నాము తండ్రి.